ఎందుకు ప్రభుత్వం మీద మీకు విశ్వాసం లేదంటారు? ప్రభుత్వం బాగానే అభివృద్ధి పనులు చేస్తుందని అంటున్నారు కదా. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, నేను ఒక ప్రజాప్రతినిధినండి, ఒక వైస్ చైర్మన్. అభివృద్ధి పనులల్లో ఆయన పవర్ ప్రజెంటేషన్ ఇప్పుడు దేవాలయం ఉండే అభివృద్ధి చేస్తాన విషయంలో మమ్మల్ని పిలిచి సంప్రదించాలన్నా వద్దా? సంప్రదించలేదు. కనీసం సమావేశం అరేంజ్ చేసినాం, సమావేశానికి పిలవాలన్నా వద్దా? అట్లా పిలవనప్పుడు విశ్వాసం ఎట్లుంటుంది? అంటే ఒకవేళ మమ్మల్ని పిలిస్తే మేము క్వశ్చన్ చేస్తామని మమ్మల్ని పిలుస్తారు. అడిగే హక్కు మాకే లేనప్పుడు సామాన్య ప్రజలకు ఏమున్నది? ఆ విశ్వాసాన్ని మీద బాధ్యత ఉన్నది. నేను వస్తానా రానా, మా వాళ్ళు వస్తారా రానా, ప్రతిపక్షంలో వస్తారా అనేది వాళ్ళ విజ్ఞతకు విడిచిపెట్టాలి. అసలు పిలిపే లేదు. ఆ పిలుపు లేనప్పుడు ఎట్లా పోగలుగుతాం? 4 times ఎవరు వచ్చినా అదే పవర్ ప్రజెంటేషన్. ఇప్పటికి పని జరిగిందేమన్నది కూడా 0. ఇవన్నీ ఆడ క్వశ్చన్ చేస్తాం, రసాభాస అవుతుంది, నన్ను అడగద్దు అనే ఉద్దేశంగా పిలవడం లేదు. పిలవని పేరు అంటే మేము ఎట్లా పోతాం? వాళ్ళు పిలిచినట్టయితే డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే చెప్తాం, నువ్వు రిసీవ్ చేసుకుంటావా చేసుకోవా అది నీ విజ్ఞత. అసలు ఆ పరిస్థితి లేదు ప్రభుత్వం దగ్గర. ఆ ఎమ్మెల్యే కాదు, ప్రభుత్వం మొత్తం అట్లే ఉంది. 2019 ఎన్నికల కోసం బీజేపీ పార్టీ ఎంత శ్రమించినా కూడా గోషామహల్ తప్పితే ఎక్కడ కూడా గెలిచే అవకాశం లేదని మీరు అంతర్గతంగా చేసుకున్న సర్వేలోనే తేలిందంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇప్పుడు సర్వేలన్నీ ఎక్కడ నరేంద్ర మోడీ వారు గెలిచినాడు కూడా 273 స్థానాలు గెలుస్తామని ఇక్కడ సర్వేలు చెప్పలే. త్రిపుర గెలుస్తామని ఇక్కడ సర్వేలు చెప్పలే. నాగాలాండ్ గెలుస్తామని ఇక్కడ సర్వేలు చెప్పలే. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు శ్రమంతా కార్యకర్తలు విడిచిపెడుతుందండి పార్టీ. దురదృష్టం ఏంటంటే 2019 నాటికి మేము ఒక పక్క అయితే అన్ని రాజకీయ పక్షాలను ఒక పక్క అయ్యేటట్టు. అంతేనంటారా? శత్రుకు శత్రువు మిత్రుడు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే శత్రువో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్తో కొట్లాడుతుంది కాబట్టి టీఆర్ఎస్కి మనం మద్దతు ఇవ్వడం మేలని బీజేపీ కేంద్రం నుంచి టీఆర్ఎస్తో మంత్రాలు జరుపుతుంది. 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉంది తెలంగాణలో అంటున్నారు. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? నేను ఇంతకుముందు చెప్పాను. నేను ఇప్పుడు ఆ నిర్ణయాధికారం నాది కాదు, మా రాష్ట్ర పార్టీ చేస్తుంది, కేంద్ర పార్టీ. ఎవరితో అదే జరిగితే మీ పరిస్థితి ఏంటి? ఎవరికి చెప్తే అలాగే చేస్తాము. పరిస్థితి ఏం లేదు కదా. ఇప్పుడు టీఆర్ఎస్ పైన కొట్లాడుతున్న మీరు అదే టీఆర్ఎస్తో కలిసి అంటగాగితే పరిస్థితి ఏంటి? లోకల్ పరిస్థితి అండి. పార్టీ చెప్పినట్టు వినాల్సిందే కదా. మేము వద్దని చెప్తా ఉన్నాం. ఆ విధమైన అడుగులు పడుతున్నాయా? మా కేంద్ర పార్టీ రాష్ట్ర పార్టీ మాకు క్లియర్గా చెప్పిందండి, పొత్తు లేదు, మనం అన్ని సీట్లకు సన్నద్ధం కావాలనే ఫోర్స్ చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితి వస్తాం అనుకోలేదు. అయినా మీరు అన్నారు కనుక చెప్తాను, కేసీఆర్కు బీజేపీతో పొత్తు పెట్టుకునే ధైర్యం లేదు ముందుగా. కేసీఆర్ కలుగుతాయి కదా. తృతీయ ఫ్రంట్ స్థాపించి తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసి పీఎం కావాలనుకుంటున్నారు కేసీఆర్. మాతోని కలిసే దమ్ము లేదు. మాతోని కలుసుకుంటే తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేసే దమ్ము ఉన్నప్పుడు మీతో కలవకపోవడానికి లేదు. భారతీయ జనతా పార్టీ అలయన్స్ రావడానికి కూడా దమ్ము కావాలి. ఏడ మైనారిటీ ఓట్లు పోతాయో అనే భయం అన్ని రాజకీయ పార్టీ పక్షాలు అన్నది. ఎక్కడ మైనారిటీ ఓట్లు పోయినట్టయితే అన్ని దిక్కులు మైనారిటీస్ మాకు భారతీయ తెలుగుదేశం పార్టీ మొన్న మద్దతు ఇచ్చింది కదా, పొత్తు పెట్టుకుంది కదా. ఎక్కడ పొత్తు? తెలుగుదేశం పార్టీ మొన్ననా? ఇది మన లాస్ట్ 2014 ఇక పరిణామాలు మీరు నన్ను అడిగితే నా స్థాయి కాదు కదా. అది మా రాష్ట్ర పార్టీ చూసుకుంటే కేంద్ర పార్టీ ఇది మాట్లాడడానికి అయితే మాట్లాడితే నా స్థాయి లేదండి. నాకున్న నాలెడ్జ్ చెప్తున్నా. ఇలా భారతీయ జనతా పార్టీని పొట్టు పెట్టుకోవడానికి కేసీఆర్ పార్టీకి ధైర్యం లేదు. ఎక్కడ మైనారిటీ ఓట్లు ఎంఐఎం 2 నిమిషాలల్లా ఎంఐఎం దూరం అయితే మాత్రం పొత్తుకొస్తాయి. 2014లో చంద్రబాబు నాయుడు ధైర్యం ఉన్నది. అప్పుడు పరిస్థితి అప్పుడు కలిసి పోటీ చేసినాం. అదే అంతకుముందు కూడా ఎన్డీఏతో పొత్తుండే. చంద్రబాబు నాయుడు గారికి ధైర్యం ఉంది, కేసీఆర్ గారికి ధైర్యం లేదు. లేదండి, మైనారిటీ ఎఫెక్ట్స్ ఫోర్సు డివైడ్ అయిన ఆంధ్రాలో లేదు. మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా ప్రభావితం చేస్తుంది ఎంఐఎం, కరీంనగర్ టౌన్లో ప్రభావితం చేయగలుగుతుంది, హైదరాబాద్లో ప్రభావితం చేస్తుంది, దాదాపు 17-18 స్థానాల్లో ప్రభావితం చేస్తూ ఉంది. అందుకోసం టీఆర్ఎస్ మాత్రం పొత్తు పెట్టుకుంటా అంటే మేమే నవ్వుతున్నాం. అప్పుడప్పుడు వాళ్ళు పెట్టుకునే ధైర్యం లేదు, వాళ్ళని కాదనుకునే ధైర్యం అసలు లేదు టీఆర్ఎస్ పార్టీ. అంటే మీరు చెప్పగానే చెప్తున్నారా మీ పార్టీ ముస్లింస్లో వ్యతిరేక అనేసి? మేము ముస్లిం వ్యతిరేకం కాదు. మరి ఎలా చెప్తున్నారు? ఎంఐఎంఐ దూరం అవుతుంది, మాకు 17 స్థానాలు ప్రభావితం చూపిస్తారని ఎలా చెప్తారు? వాళ్ళే చెప్తా ఉన్నారు కదా, ఎంఐఎం చెప్తా ఉన్నది, మేము చెప్పడు కాదు. భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకునే ధైర్యం లేదు. ఓవైసీ ఒప్పుకోవడం ముందు కాదు, ఓవైసీని కానీ పనిచేసే పరిస్థితి అలా లేదు. హైదరాబాద్ సిటీలో ఎంఐఎం కానీ చేసే ధైర్యం దమ్మున్నాడు. మీరు రాజాసింగ్ పేరు చెప్పిన రాజాసింగ్ ఒకటే ఎంఐఎంకు ఎదుర్కొనేది. కేసీఆర్కు లేదు, ప్రభుత్వంలో ఆ ధైర్యం లేదు. ఓటర్ రాజకీయం కోసం మేము మాట్లాడలేదు. నేను ఇలా మా దగ్గర 9th వార్డు అంటే మేము గెలిచింది, దాదాపు ముస్లిమ్స్ ఉంటారు. ఆ సీటు పువ్వుకేసారు. నిన్న ఫార్మేషన్ డే చేస్తే దాదాపు 40 మంది 50 మంది ముస్లిమ్స్ మాత్రం ఉన్నారు. ఇలా వ్యక్తిత్వాల మీద కమిట్మెంట్ లేకుండా పార్టీ మీద విశ్వాసంతో ఉన్నారు ముస్లిమ్స్కి ఎన్నడూ వ్యతిరేకంగా మేము చెప్తలేము. ఎవడైతే పాకిస్తాన్కు మద్దతు పలుకుతున్నారో
ఈ మత విద్వేషాలు రెచ్చగొడుతారో వాళ్ళకు వ్యతిరేకం చెప్తే ఎక్కడ ముస్లిమ్స్ వ్యతిరేకం లేదు. విద్యాసాగర్ గారు ఇండిపెండెంట్గా 2 సార్లు గెలిచినాం మేము. మైనార్టీ ఓట్లేవా కరీంనగర్లో మద్దతు చేసిండ్రు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ గెలిచినాం, నిర్మల్ గెలిచినాం. ఇవన్నీ కూడా ముస్లిం ప్రభావిత ప్రాంతాలు. వాళ్ళు ఓట్లు వేయరు, మేము దూరం మేము చెప్పుకోవడం లేదు. 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టింది బీజేపీ అంటే ముస్లిమ్స్ వ్యతిరేకి, మైనారిటీస్ వ్యతిరేకి అని. ఆ పరిస్థితులు ఏంటి అలా ప్రజలు ఎడ్యుకేట్ అయినరు. గ్రామాలలో కూడా చదువుకున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఒక సంతాభిప్రాయం పెరిగింది సోషల్ మీడియాతో. అసలు ఎక్కడేం జరుగుతుందో 2 నిమిషాలు తెలుసుకోగలుగుతూ ఉన్నారు. వీటన్నిటితోని ఎక్కడ కూడా మేము వ్యతిరేకం అనుకోవడం లేదు. టౌన్లో ఇప్పుడు వేములవాడ టౌన్ ఉన్నది, సిరిసిల్ల టౌన్ ఉన్నది, ముస్లిమ్స్ మైంట్ ఉన్నారు కార్యకర్తలు, చాలామంది కార్యకర్తలు. ఆ వ్యతిరేకం అనేది వీళ్ళు సృష్టించింది. మేము వ్యతిరేకం ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా మతాలకు అతీతంగా పనిచేద్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సరే కొద్దిగా ఇండియన్ ట్రెడిషన్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కావచ్చు, కానీ అది వాళ్ళకి వ్యతిరేకం కాదు కదా. మేము దీంట్లో పనిచేస్తే వాళ్ళకి వ్యతిరేకం అనుకుంటే ఎట్లా? ఆ విధానం లేదు. డెఫినెట్గా కూడా మైనారిటీస్ ఉంటేనే గోవా గెలిచినాం, త్రిపుర గెలిచినాం, మిజోరాం గెలిచినాం, అస్సాం గెలిచినాం. దాదాపు 30 to 40%.